ఎల్ఎన్టీ ఆదాయాలు 20 రెట్లు పెరిగాయి, లాభాలు 45 రెట్లు పెరిగాయి. షేర్ ధర కూడా 15,000% పెరిగింది, దూసుకెళ్ళిందన్నమాట. 1999తో పోలిస్తే ఎల్ఎన్టీ వృద్ధి ఇది. చివరికి చైర్మన్ ఏఎం నాయక్ చెప్తున్నారన్నమాట. 58 ఏళ్ల పాటు కంపెనీ సేవలు చేశారన్నమాట. ఐటీ వాస్తు సేవలన్నీ లార్సన్ టోబ్రో గ్రూప్ విస్తరించింది. 1999లోనే అప్పటి నుంచి ఇప్పటిదాకా గ్రూప్ ఆదాయం 20 రెట్లు పెరిగి 1,83,000 కోట్లు చేరాయి. అలాగే లాభాలు 45 రెట్లు పెరిగాయి. షేరు ధర 15,000% దూసుకెళ్లిందని చైర్మన్ హోదా చివరి వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఎంఏ నాయక్ చెప్పారన్నమాట. ఇంజనీరింగ్ వ్యాపారాన్ని విదేశీ మార్కెట్కు చేరువ చేసింది కూడా 1999లోనే. 1999లోనే నాయక్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా మారారు. ఎల్ఎన్టీ పగ్గాలు చేపట్టాక తాను పాల్గొన్న 25వ ఏజీఎం ఇదేనని, అంటే వార్షిక సమావేశం ఇదేనని చెప్పుకొచ్చాను. సాధారణ వార్షిక సమావేశం చెప్పాడు. కంపెనీకి మాత్రం 78వ సాధారణ వార్షిక సమావేశం అన్నమాట. జూనియర్ ఇంజనీర్ నుంచి చైర్మన్ దాకా ఎదిగిన ఆయన 1965లో జూనియర్ ఇంజనీర్గా ఎల్ఎన్టీలో చేరిన నాయకు 1965లో జూనియర్ ఇంజనీర్గా ఎల్ఎన్టీలో చేరిన నాయకు 58 ఏళ్ల పాటు కంపెనీలో పనిచేశారు. 58 సంవత్సరాలు కంపెనీలో పనిచేశారన్నమాట. ఈ నాయకు చైర్మన్ 1960 జూనియర్ ఇంజనీర్గా మొదలయ్యి 58 ఏళ్ళు కంపెనీలో పనిచేశారు. 1999లో సీఈఓగా నియమితులయ్యారు. 2003లో చైర్మన్గా మారారన్నమాట. ఈ ఏడాది సెప్టెంబర్ 30 చైర్మన్ బాధ్యతను తప్పుకుని గౌరవ చైర్మన్గా ఎల్ఎన్టీ ఎంప్లాయీస్ ట్రస్ట్ చైర్మన్గా ఉంటున్నారన్నమాట. అప్పుడు నాయక్ 1999 నుంచి 2023 మధ్య, అంటే నాయక్ గ్రూప్ నేతృత్వం వహించిన కాలంలో గ్రూప్ ఆదాయాలు 5,000 కోట్లు ఏకంగా 1,83,000 కోట్లు చేరుకున్నాయన్నమాట. గ్రూప్ ఆదాయాలు ఎల్ఎన్టీ మార్కెట్ విలువ 4,000 కోట్ల నుంచి 3,72,000 కోట్లు పెరిగిందన్నమాట. అంటే 25% వృద్ధి రేటు నమోదు చేసింది. ఇదే సమయంలో షేరు 15,000% అందించిందని నాయక్ తెలిపారు. కంపెనీ కొత్త రంగంలో అడుగుపెట్టడానికి కారణం తానని వివరించారు. 2 ఐటీ కంపెనీలు ఎల్ఎన్టీ మైంట్రీ, ఎల్ఎన్టీ టెక్, ఒక పెద్ద ఎన్బిఎల్పి అంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్ ఈయన ఆధ్వర్యంలో ఏర్పడ్డాయి. సంస్థ విదేశాలు అడుగుపెట్టింది ఈయన హయాంలోనే. ఇప్పుడు మొత్తం టర్న్ ఓవర్లో 3/4 బయట నుంచే వస్తుంది. ఈ విధంగా ఎల్ఎన్టీకి ఎంతో సేవ చేశాడు మేనేజింగ్ డైరెక్టర్ ఏఎం నాయక్. 1999 నుంచి 2023 వరకు, అంటే దాదాపు 24 సంవత్సరాలు సేవ చేశారన్నమాట. అలాగే 58 సంవత్సరాలు కంపెనీలో పనిచేశారు. జూనియర్ ఇంజనీరింగ్ చైర్మన్ దాకా నాయక్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.